అందరికీ నమస్కారం అండి. మనవాహిని ప్రేక్షకులకి, వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మనం మన పురాణ కథలు, అలాగే ఇతిహాస కథల్లో మనం చిన్న కథల్ని మనం చదువుకుంటున్నాం. అలాగే ఇతిహాసాలు, పురాణాలు కూడా మనం చదువుతున్నాం అనుకోండి. వాటిలో వచ్చే చిన్న కథలు అక్కడక్కడ మనం ఎప్పుడో విన్నవి, కొన్ని విననివి, కొన్ని కొత్త కథలు, వాటి గురించి ఫోకస్డ్‌గా కొన్ని చిన్న పుస్తకాలు వెలువడ్డాయండి. ఆ చిన్న పుస్తకాలు ఎస్పెషల్లీ పిల్లలకి బాగా ఉపయోగపడేట్లు. ఇప్పుడు పెద్దలకు కూడా అంత నాలెడ్జ్ ఇదివరకులో ఉన్నంత నాలెడ్జ్ ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి, సో, వాటిలో భాగంగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నంలో ఏదైతే మనం చేస్తున్నామో, దాంట్లో ఒక కథ ఈ మధ్యనే మనకి ఒకటి పుస్తకం దొరికిందండి. ఆ పుస్తకం పేరు 'రైక్యుడు'. ఈ కథని నాకు కూడా ఈ 'రైకుడు' అనే క క ప వ్యక్తి నాకు ఈ పుస్తకం ద్వారా ఎప్పుడో పరిచయం ఉన్నట్టుగా అయితే నాకు గుర్తులేదు. చూద్దాం. ఇందులో ఏమైనా మరి పాత కాలంలో పేరు మర్చిపోయే కథ మాత్రం గుర్తుండే క్రమం కూడా మొన్న ఒకరోజు దొరికింది 'చంద్రహాసుడు' కథలో. సో, అలాగే ఇదేమన్నా కొత్తగా తెలుస్తుందేమో ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎస్‌కే గారు కూడా ఉన్నారు. నమస్కారం ఎస్‌కే గారు. నమస్కారం అండి. అది చాలా చిన్న పుస్తకం ఎస్‌కే గారు ఇది. చూసారు కదా! అవును. చూద్దాం. హ్మ్. మీరు మీరు స్టార్ట్ చేసేయండి మీరు. ఓకేనండి. సో, రైక్కుడి కథ. రండి, రండి. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్టున్నారు. ఎంతో శ్రమ పడినట్లు కనబడుతున్నారు. ఈ పూటకి ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. మీ నిత్యానుష్ఠానానికి ఇక్కడ ఏ లోటు లేదు. అదిగో పక్కనే స్వచ్ఛమైన సెలయేరు పారుతోంది. స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకోండి. మీరు వచ్చేలోపు అందరికీ భోజనానికి ఏర్పాట్లు పూర్తి చేస్తాం. భగవత్ ప్రసాదాన్ని తీసుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. మీ మార్గాయాసం కొంతైనా తగ్గించుకోవచ్చు. అతిథులకు, అభాగ్యతులకు ఏ లోటు రాకుండా శ్రద్ధగా చూసుకోమని మా మహారాజు గారి ఆజ్ఞ అని అప్పుడే విచ్చేసిన అతిథి వర్యులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు అక్కడున్న అధికారులు. అక్కడి సన్నివేశం చూస్తే అదొక చక్కని ధర్మసత్రంలాగా ఉంది. అధికారుల వినయ మధురమైన మాటలు, చిరునవ్వుతో ఆప్యాయంగా వారు అభాగ్యతులను ఆహ్వానిస్తున్న తీరు ఎంతో అపురూపంగా కనబడుతుంది. ఓహో! వీరు భోజనాలు పూర్తి చేసుకుని భుక్తాయాసంతో, సంతృప్తితో అన్నదాత సుఖీభవ అంటూ ఎవరినో ఆశీర్వదిస్తున్నట్లున్నారు. ఇంకొందరు ఇప్పుడే వచ్చినట్లున్నారు. పక్కనే ఉన్న సెలయేట్లో స్నానం చేయడానికి అది వెళ్తున్నట్టు. హ్మ్. అభాగ్యతలు కాదండి. అభ్యాగతులు. అభ్యాగతులు. ఆ! ఓకే. ఓకే. నేను మీనింగే మార్చేస్తుంటా. పక్కనే ఉన్న సెలయేట్లో స్నానం చేయడానికి వెళ్తున్నట్టున్నారు. అక్కడేదో అఘమర్షణ సూక్తం వినపడుతోంది. చల్లటి, తియ్యటి సెలయేటి జలాల్లో స్నానం చేస్తున్న బ్రాహ్మణోత్తముల ఉచ్చారణ కాబోలు. కొందరు సూర్యభగవానునికి ఎదురుగా నిలబడి దోసిళ్లతో నీళ్లు సెలయేట్లో వదులుతూ ఏవో మంత్రాలను ఉచ్చరిస్తున్నారు. మాధ్యాహ్నిక సంధ్యావందనం చేసే విప్రుల అర్ఘ్యప్రదానాల్లాగా ఉన్నాయి. కళ్ళు మూసుకుని జంధ్యాలను వేళ్లతో పట్టుకుని ఏదో మంత్రజపం చేస్తున్నారు కొంతమంది. గాయత్రీ జపమనుకుంటాను. ఇంకొందరు జపతపాలను పూర్తి చేసుకుని ధౌత వస్త్రాలను ధరించి ఇటువైపే వస్తున్నారు. అధికారులెవరో ఎదురు వెళ్లి వాళ్లను భోజనానికి ఆదరంతో ఆహ్వానిస్తున్నట్లున్నారు. చక్కని ఆశ్రమ వాతావరణం. ధర్మసత్ర ప్రాంగణంలాగా ఉంది. చుట్టూ కూర్చున్న వేద విద్యార్థులకు ఉపాధ్యాయుడు సంహితా పాఠం సంత చెప్తున్నాడు. తూచా తప్పకుండా విద్యార్థులు ఒకే స్వరంతో ఉపాధ్యాయుడు ఉచ్చరించినట్లు వేదమంత్రాలను పునరుచ్చరిస్తున్నారు. మిగతా వారు స్నానాదుల్ని పూర్తి చేసుకుని భోజనాగారంలో ప్రవేశిస్తున్నారు. మధ్య వయసులో ఉన్న ఒక అధికారి అప్పుడే అశ్వం దిగి వచ్చి బాటసారులను కుశల ప్రశ్నలడుగుతూ, భోజన మర్యాదలు చక్కగా జరిగినాయా? మీకు ఇక్కడ ఏ అసౌకర్యం లేదు కదా? అని పలకరిస్తూ ఆ సత్రంలో పనిచేసే వాళ్ళని ఇలా హెచ్చరిస్తున్నాడు. శ్రీ 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 మహారాజ జానశ్రుతి ప్రభువుల ఏలుబడిలో మహావృష సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే అతిథులకు, అభ్యాగతులకు ఆవాస భోజనాది వ్యవస్థలో ఏ లోటు జరగకూడదు. రాజుగారు, ధర్మప్రభువులు మన సామ్రాజ్య వ్యాప్తంగా ఉన్న ఏ ధర్మసత్రంలోనూ, అతిథి గృహంలోనూ ఎవరికీ ఎక్కడా ఏ కొంచెం లోపం
రాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. జాగ్రత్తగా, శ్రద్ధగా, ప్రేమతో సాక్షాత్తు విష్ణు స్వరూపులుగా అతిథులను ఆదరించండి అని చెప్పారనమాట ఆ అధికారి. ఓహో! ఇది మహావృష సామ్రాజ్యాధినేత జానశ్రుతి మహారాజు గారి ఏలుబడిలో ఉన్న ప్రాంతమన్నమాట. అన్ని విధాలా తాను ధర్మ మార్గంలో నడుస్తూ, ప్రజలను అదే మార్గంలో నడిపిస్తూ, ఆదర్శమైన పరిపాలన చేస్తున్న మహీపతి జానశ్రుతి. ఆయన ధర్మానికి కేంద్ర బిందువు, సత్యానికి సన్నిధి, దయకు పుట్టినిల్లు, దానగుణానికి ఉత్పత్తి స్థానం. ఆయన మంత్రులు నీతి శాస్త్రాలను ఆపోసన పట్టిన ఉత్తమ పరిపాలకులు. ఆయన సైనికులు రాజ్యరక్షణ ధర్మానికి అంకితమైన అఖండ ధైర్య సాహస పరాక్రమోపేతులు. ఆయన సేవకులు పరిగృహీత నిర్ నిరంతర సేవాదీక్ష పరం పరతంత్రులు. ఆయనకు తెలియని సూక్ష్మం లేదు. వేదాంగ ధర్మశాస్త్రాదులలో నిష్ణాతులైన పండిత శిరోమణులు ఆయన ఆస్థానానికి శోభను పెంచే విలక్షణాలంకారభూతులు. విలక్షణాలంకారభూతులు. ఆయన ఏలుబడిలో ఉన్న మహావృష సామ్రాజ్యం ఎప్పుడో చేసుకున్న ఫలమే ఆ మహారాజు రూపంలో అవతరించిందని ప్రజలందరూ ఏకగ్రీవంగా అనుకునే మాట. నిత్యం దానధర్మాలు చేస్తూ, అతిథులను, అభ్యాగతులను తన సామ్రాజ్యంలో లెక్కలేనన్ని కేంద్రాలలో ఆదరిస్తూ, కీర్తి ప్రతిష్టలను సంపాదించిన మహారాజుకు కొంతకాలం అయ్యేటప్పటికి కొద్ది కొద్దిగా అహంకారం అంకురించింది. గర్వం మొగ్గు తొడిగింది. ఏ పని చేసినా దానికి లక్ష్యం కీర్తయింది. ధీరోదాత్తునికుండవలసిన అవికత్తనద్దం అవికత్తనత్వం కాలం గడిచే కొద్దీ తగ్గిపోయింది. అవికత్తనత్వమంటే ఇతరుల పొగడ్తలను అంగీకరించకపోవడం, సహించలేకపోవడం. రాను రాను ప్రశంసలకు పొంగిపోవడం అలవాటైపోయింది. తమ యజమాని పొగడ్తలకు లోబడతాడని తెలిస్తే ఇక చుట్టూ చేరే వందిమాగధులకు లోటేముంటుంది? తమ పబ్బం గడుపుకోవడానికి రాజును నీవు ఇంద్రుడివి, నీవు చంద్రుడివి అని ముఖస్తుతి చేయటం మొదలుపెట్టారు. జానశ్రుతి కీర్తిలోలుపత్వం ఆయన సంస్కారాన్ని పాడుచేసింది. ఈ లోకంలో నన్ను మించిన ధార్మికుడు, దానధర్మాలు చేసేవాడు ఇంకెవరున్నారని భావించాడు. అపమార్గంలో అడుగుపెట్టాడు. మహారాజు గొప్ప జ్ఞాని, కాని ఏం లాభం? అహంకారంతో ఆ జ్ఞానం మసిబారిపోయింది. సంస్కారం వెలవెలపోయింది. అజ్ఞానాంధకారంలో పడిపోయాడు మహారాజు. పద్యాచరణం మానేసి మిథ్యాచరణం వైపు మొగ్గు చూపాడు. దాన ధర్మాలలో తనతో పోలగలవారు ఎవరున్నారని అనుయాయులను ప్రశ్నించేవాడు. ధర్మకార్యాలు చేయడం ద్వారా వచ్చిన పుణ్యం మనశ్శాంతిని ఇస్తుందని భావిస్తుండేవాడు. తను చేసే దానాలతో ఎప్పుడూ తన ధార్మిక ప్రవృత్తిని కొలుచుకుంటూ ఉండే అతడికి తానెంతో గొప్పవాడిననే భావన లోలోపల స్థిరపడిపోయింది. జ్ఞానులలో ప్రాకృత సంస్కారాల వల్ల, బలవత్తరమైన కారణాల వల్ల ఎప్పుడైనా ప్రాపంచికమైన దృష్టి కలిగినప్పుడు భగవంతుడు వారిని పతనావస్థ నుండి తప్పించడానికి వారి జీవితాల్లో విచిత్రమైన సంఘటనలు కలుగజేస్తాడు. ఆ మహానుభావుడి విషయంలో కూడా అనుకోకుండా అలాంటి సంఘటనే జరిగింది. చూడండి. అదొక శుభరాత్రి. మహారాజు దైనిక కార్యకలాపాలలో బాగా డస్సిపోయి విశ్రాంతి కోసం తన హార్మ్యాగ్ర భాగాన అమర్చిన శయన తల్పం పైన పడుకుని ఆకాశం వంక పరిశీలనగా చూస్తున్నాడు. నిండైన పండు వెన్నెల. తాకగానే మైమరిపించే మలయానిలం. కదిపితే చాలు చిత్తం అంటూ ఎదుట నిలబడే దాసదాసీజనం. అప్సర స్త్రీలను మించిన అందాలని ఒలికించే ప్రియభామిని సమూహం చేసే పరిచర్యలు. ఎలాంటి వాడికైనా తన వైభవం చూసి గర్వపడాల్సిన సమయం అది. జానశ్రుతి తన అదృష్టానికి లోలోపల మురిసిపోతున్నాడు. ఇంతలో ఆకాశంలో 2 హంసలు ఆ హర్మ్యం వైపే ఎగురుతూ రావడం కనపడింది. ఒక హంస రెండో హంసతో ఇలా అంటుంది. ఓ భల్లాక్ష,
ఎక్కడికి అటు ఎగిరిపోతున్నావు? ఈ హర్మ్యం ఎవరిదో తెలుసా? ధర్మప్రభువైన మహీపతి జానశ్రుతిది. కళ్ళు మూసుకుని మహారాజు కీర్తి ప్రకాశంలో చొరబడి ఎగరడానికి ప్రయత్నించావో భస్మమైపోతావు. జాగ్రత్త. జానశ్రుతితో సమానంగా దానధర్మాలు చేయగల భూపతి ఇంకొకడు లేడని తెలుసుకో. ఈయన ఎంతటి జ్ఞానో అంతకంటే మించిన ధర్మాచరణ తత్పరుడు. ఈయనకు ఈయనే సాటి. ఎందుకైనా మంచిది తో పక్కకు మళ్ళించు అంది. ఆ మాటలు విన్న రెండో హంస గుక్క తిప్పుకోకుండా పకపకా నవ్వి ఇలా అంది. నీ అమాయకత్వానికి జాలిపడుతున్నాను. నీవా ఇలాంటి మాటలంటూ నన్ను భయపెడుతున్నది? ఆకాశంలో సంచరిస్తూ మనం ఎన్నో రాజ్యాలను, వాటి నేలే ప్రభువుల శక్తియుక్తుల్ని తెలుసుకుంటూ ఉంటాం. నీవు చాలా పొరపాటు పడుతున్నావు. బండి తోలుకుంటూ జీవనాన్ని గడుపుతున్న ఆ రైక్కుని కంటే ఈ జానశ్రుతి గొప్పవాడేం గాదు. ఆ మహాత్ముడు గొప్ప ఆత్మజ్ఞాని. ఏ ధర్మకార్యాలు చేయకుండానే జానశ్రుతిని మించిన ప్రభావాన్ని సంపాదించుకున్నాడు. అతడికి జరిగిపోయిన దాన్ని గురించిన చింత లేదు. ఏమి జరుగుతున్నదో పట్టించుకోడు. ముందు జరగబోయే దాన్ని గురించి ఆలోచించడు. మహావిరక్తుడు, కీర్తికామనారహితుడు. ఇక జానశ్రుతి చేసే ప్రతి పని కీర్తికాంక్షతో చేసేదే. అతనికి లోలోపల తనను మించిన ధార్మికుడు లేడనే అహంభావం కూడా ఉంది. ఇటువంటి ఈ జానశ్రుతి ఎక్కడ? ఆత్మజ్ఞాన ప్రకాశంతో వెలిగిపోయే ఆ రైక్కుడెక్కడ? ఆ 2 హంసలు ఇలా మాట్లాడుకుంటూ అనంతమైన విహాయసపు అంచుల్ని వెతుక్కుంటూ అలా అలా ఎగురుతూ వెళ్ళిపోయినాయి. ఎన్నో భాషలలో నేర్పరియైన జానశ్రుతికి ఈ సంభాషణ చెవిలో పడేసరికి మతిపోయినట్లయింది. ఇన్నాళ్ళు లోలోపల పెంచుకున్న అహంకారపు కారు చీకట్లు పటాపంచలయ్యాయి. ఆత్మవివ ఆత్మవిమర్శ అనే జ్ఞానజ్యోతి ఆవిర్భవించింది. ఆకాశంలో ఎక్కడి నుంచో వచ్చిన నల్ల మబ్బులు చంద్రుణ్ణి కప్పివేశాయి. అప్పటిదాకా వెల్లివిరిసిన చక్కని వెన్నెల నెమ్మదిగా కనుమరుగైంది. పగలంతా శ్రమించిన ప్రపంచమంతా గాఢ నిద్రలో కూరుకుపోయింది. జానశ్రుతి కనురెప్ప వాల్చలేదు. నిశ్చేష్టుడయ్యాడు. అంతవరకు అనుభవించిన ఆనందం ఏమైపోయిందో తెలీదు. అతనిలో అంతర్మథనం ఆరంభమైంది. అంతకుముందు ఏర్పడిన గర్వపర్వతాలు కుంగిపోయాయి. సహజంగా జ్ఞాని కావడం వల్ల వివేకంతో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎవరా మహాత్ముడు? రైక్కుడా? విచిత్రం. విశాల మహావృష సామ్రాజ్యంలో నేనెప్పుడూ అలాంటి పేరు వినలేదే. అయినా నా పిచ్చిగాని ఎంతమంది మహనీయులు తమ ఉనికి తెలియకుండా ఈ వసుంధరను అలంకరించి ఉన్నారో, నాలాంటి కీర్తికామకులకు వారెందుకు కనపడతారు? ఆ మహాత్ముడి జాడ తప్పక తెలుసుకోవాలి. ఆ ఆత్మజ్ఞాని ముందు సవినయంగా మోకరిల్లాలి. అదే నేను ఇన్నాళ్ళు పెంచుకున్న అహంకారానికి సరైన ప్రాయశ్చిత్తం. రాత్రంతా ఇలాంటి ఆలోచనల అలలు అతని మనఃకాసారాన్ని కలిచివేశాయి. అంతకుముందు వరకు నిస్తరం నిస్తరంగంగా ఉన్న ఆ రాజు అంతరంగాన్ని ఊహించని భావాలు ఒక్కుమ్మడిగా ముట్టడించాయి. మసక చీకట్లు తప్ మసకటి మసక చీకట్లు తప్పు చేసిన వారిలా మెల్లమెల్లగా పక్కకు తప్పుకుంటున్నాయి. పక్షుల కిలకిలారావాలు జానశ్రుతిని వెక్కిరిస్తున్నట్లున్నాయి. ఎలాగో తెల్లవారింది. వందిమాగదులు స్తుతిపాఠాలతో, సుప్రభాత గీతికలతో మహారాజును నిద్రలేపడానికి విచ్చేశారు. జానశ్రుతి నిద్రపోతే గదా లేవడానికి. ఎన్నడూ లేనిది ఏమిటి వింత అని వారు ఆశ్చర్యపడ్డారు. అయినా వారి కర్తవ్యాన్ని వారు నిర్వహించడానికి ఉపక్రమించారు. వారి ఆచార ప్రకారం వైతాళికులు పాడుతున్నారనుకుంటా. మేలుకో మహారాజా! సూర్యోదయమవుతున్నది. నీ దాన శౌండీమను విని ఎంతమందో అర్ధులు నీవిచ్చే దానాలను పరిగ్రహించడానికి వచ్చి ఎదురు చూస్తున్నారు. దాన ధర్మాలు చేయడంలో నీకు నీవే సాటి. ముల్లోకాల్లోనూ నిన్ను మించిన ధర్మదాత ఇంకెవరూ లేరు అని స్తుతించడం మొదలుపెట్టారు. కానీ ఇది వరకటిలాగా జానశ్రుతి వైతాళికుల పొగడ్తలు విని సంతోషపడలేకపోయాడు. నిజానికి సిగ్గుపడ్డాడు. నా సామ్రాజ్యంలోనే నన్ను మించిన ఆత్మజ్ఞాని ఉండగా నాకీ పొగడ్తలేమిటి అని లోలోపల భావించాడు. పొగడ్తల ఆలాపించి పొగడ్తలాపించి పంపించేశాడు. వెంటనే
అమాత్యులను పిలిపించి ఇలా ఆదేశించాడు. మన సామ్రాజ్యంలో ఎంతో గొప్పవాడు, మహాత్ముడు, వైరాగ్యమూర్తి అయిన రైక్కుడు అనే మహానుభావుడున్నాడు. పట్టణాలు, పల్లెలు గాలించి ఆ మహనీయుడు ఎక్కడున్నాడో నాకు వెంటనే తెలియజేయండి. నేను ఆయన దర్శనం చేయాలి. అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. ఇప్పుడేం చేయాలి? రాజాజ్ఞను రాజాజ్ఞను అనుసరించి వెంటనే భటులు సామ్రాజ్యమంతటా రైక్కుడి కోసం గాలించారు. కానీ ఎక్కడా ఆయన ఆచూకీ దొరకలేదు. ఎవరికీ ఆయనను గురించి తెలిసినట్లు లేదు. అందరూ అలాంటి పేరే వినలేదే అని, ఆయన ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో కూడా మాకు తెలీదు అని సమాధానం చెప్పారు. జానశ్రుతి ఎంతో నిరుత్సాహపడ్డాడు. అయ్యో! రైక్కుడిని ఎలా కలుసుకోవడం? ఎక్కడా కనపడలేదంటున్నారే! ఇప్పుడేం చేయాలి? అలా ఎక్కడా లేకపోతే హంసలెలా అతడిని గురించి మాట్లాడుకున్నాయి? నేను వినడంలో ఏదైనా పొరపాటు జరిగిందా? అలా జరగడానికి వీల్లేదే! అని అనేక రకాలుగా ఆలోచించాడు. చివరకు మళ్ళీ వెతికించడానికే నిశ్చయించుకున్నాడు. భటులకిలా చెప్పాడు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు, బ్రహ్మనిష్ఠులు, వైరాగ్యమూర్తులైన మహనీయులు సామాన్యులలాగా అందరికీ అందుబాటులో ఉండరు. వారెక్కడో ఏకాంత ప్రదేశంలో తపస్సో, ధ్యానమో చేసుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా మారుమూల ప్రాంతాల్లో కూడా వెతకండి అని చెప్పారు. రాజు చాలా పట్టుదలతో ఉన్నాడని, ఆ మహనీయుని చూడందే గంగ కూడా ముట్టేటట్లు లేడని భటులు గ్రహించారు. రాజు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకుని మహావృష సామ్రాజ్యంలో ప్రతి పల్లెను గాలించడం మొదలుపెట్టారు. మొదట్లో వారికి రైక్కుని జాడ తెలిసింది గాదు. నిరుత్సాహపడకుండా తిరిగి తిరిగి వెతకగా మారుమూల ఒక పల్లెలో రైక్కుడు అనేవాడున్నట్లు సమాచారం అందింది. ఆ కుగ్రామానికి ఎలాగో వెళ్లి గ్రామస్తులను అడిగారు రాజభటులు. గ్రామంలో వారు ఒక బండి కింద కూర్చుని ఉన్న వ్యక్తిని చూపించి ఈయనే రైక్కుడని చెప్పారు. భటులకు ఆశ్చర్యం కలిగింది. ఆయనను సమీపించి ఇలా అన్నారు. మహాత్మా, మీరేనా రైక్కుడంటే అని. ఆయన అవును, నేనే రైక్కుణ్ణి అని. ప్రయాణి ప్రయాణానికి సిద్ధం చేయండి. భటులు మొదట్లో నమ్మలేదు. ఓహ్! క్షమించాలి, అది హెడ్డింగా ఏంటి? భటులు మొదట్లో నమ్మలేదు. ఈ కుగ్రామంలో బండి తోలుకుని జీవించే ఈయనా మహాత్ముడు? ఇతడినేనా దర్శించాలని మన మహారాజు నిద్రాహారాలు మానేశాడు? ఇతన్ని వెతుక్కుంటూనా ఇంతమంది రాజభటులు దేశ విదేశాలు తిరుగుతున్నారు. అయినా ఏ పుట్టలో ఏ పావుందో ఎవరికి తెలుసు? నిజంగా ఈయనే ఆ మహాత్ముడైతే మన జన్మ ధన్యమైందనే చెప్పాలి. వెంటనే మహారాజుకు ఈ వృత్తాంతాన్ని తెలియజేయడం మన ధర్మం అనుకుని హుటాహుటిన రాజధానికి చేరి రాజుకిలా విన్నవించారు. ప్రభు, ఎట్టకేలకు రైక్కుని వృత్తాంతం తెలుసుకున్నాం. ఆయన ఒక మారుమూల పల్లెలో బండి తోలుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఆ మాటలు విన్న జానశ్రుతి ఆనందానికి అవధుల్లేవు. ఆ! ఆ మహానుభావుడున్నాడా? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? మీతో మాట్లాడాడా? అంటూ ప్రశ్న పరంపరను గుప్పించాడు మహారాజు. అతన్ని గురించిన వివరాలన్నీ తెలుసుకుని మంత్రులను, దండనాయకుణ్ణి పిలిపించి ఆ పల్లెకి చేరడానికి చతురంగ బలం సిద్ధం చేయమన్నాడు. రాజాజ్ఞను అనుసరించి సకల సకల విధ రాజా స సకల విధ రాజలాంఛనాలతో ప్రయాణానికి ఏర్పాటు చేశారు. జానశ్రుతి మహారాణులతో బయలుదేరి అనతి కాలంలోనే ఆ మారుమూల పల్లెకు చేరాడు. రైక్వుడు రాజు వస్తున్నాడన్న వార్త విని తనలో తాను నవ్వుకున్నాడు. అల్లంత దూరంలోనే తన బలగాన్ని ఆపి జానశ్రుతి తన రాణులు వెంటరాగా దాసదాసీ జనం వజ్ర వైడూర్యాలు పొదిగిన వివిధ ఆభరణాలను, పట్టు వస్త్రాలను, ఆ కాలంలో దొరికే పుష్పహారాలను, అనేక ఫలాలను తీసుకొని రాగా రైక్కుడు కూర్చున్న చోటకు చేరాడు. రైక్కుని చుట్టూ ఈ కానుకలన్నింటినీ పెట్టి దాసదాసీ జనం దూరంగా వెళ్ళిపోయారు. మహారాజు రాణులతో కూడా ఆ మహనీయునికి ప్రణమిల్లి నిలబడ్డాడు. ఆ మహాత్ముణ్ణి దర్శించిన జానశ్రుతి ఇలా ఆలోచించసాగాడు. ఆహా! నా జన్మ ధన్యమైంది. ఈ సాధుజన వల్లభుని కోసమా నేను సామ్రాజ్యమంతా వెతికించింది. ఏమి బ్రహ్మతేజస్సు, ఎంతటి సాత్విక ప్రవృత్తి, చిరునవ్వుతో మెరిసిపోయే ఆ మహా ఆ మహనీయుని ముఖార విందాన్ని చూస్తుంటేనే పారవస్యం కలుగుతోంది. ఆయన మాటలు నిజంగానే అమృతపు ఊటలులాగా ఉండవచ్చు.
ప్రాతస్మరణీయుడైన ఈ తాపసి దర్శనం పూర్వజన్మ సుకృత ఫలం అనడంలో సందేహం లేదు. మాయ మర్మాలకు అతీతమై అలరారే ఈ మహనీయుని సాన్నిధ్యం ఎంతో అరుదుగా గాని లభించదు. నిజంగా నేనెంతో అదృష్టవంతుణ్ణి. ఈ ఈ భావ ఈ భావవాహి నుంచి తేరుకుని రైక్కునితో ఇలా అన్నాడు. మహానుభావా! ఈనాడే నా జన్మ ధన్యమైంది. తమ దర్శన భాగ్యం చేత నా అజ్ఞానం పటాపంచలైంది. తమ సన్నిధి నాకొక పెన్నిది. సాక్షాత్తు పరబ్రహ్మ భావాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నట్లుంది ఈ క్షణం. చంద్రునికో నూలుపోగులా నేను సమర్పించిన ఈ చిరు కానుకల్ని స్వీకరించండి. నన్ను అనుగ్రహించండి. ఆనంద ప్రాప్తికి మూలమైన తత్వజ్ఞానాన్ని నాకు బోధించండి. నేను మీ శిష్యుడిని. రైక్కుడు ఆ కానుకల వంక కన్నెత్తి కూడా చూడలేదు. రాజమాటలు విని ఏదో విచ విచలితావస్థలో ఉన్నట్లు కనబడ్డాడు. అంత ప్రసన్నంగా లేడు. రాజు సమర్పించిన బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, వివిధ ఫలపుష్పహారాలు అతణ్ణి ఆకట్టుకోలేకపోయాయి. నిండు కుండలాగా పరిపూర్ణమైన వ్యక్తిత్వం కల రైక్కుడు నిత్య తృప్తుడు, నిష్కామ కర్మయోగి, గొప్ప ఆత్మజ్ఞాని. ఆయన రాజుని ఇలా మందలించాడు. ఓ మహారాజా! ఈ వస్తు వాహనాలకు, సువర్ణాభరణాలకు నా దగ్గర ఇసుమంతైనా విలువ లేదు. ఆత్మజ్ఞానం ముందు వీటికి విలువ శూన్యం. నీ సామ్రాజ్యమంతా ఇచ్చి కూడా నీవు ఆత్మజ్ఞానాన్ని కొనలేవు. భౌతికమైన ఈ సిరి సంపదలు, భోగభాగ్యాలు, అధికారులు ఆత్మజ్ఞాని ముందు విలువలేని పదార్థాలు. ఇన్ని విలువలేని పదార్థాలు తీసుకొని వచ్చి నాకిచ్చి అమూల్యమైన ఆత్మజ్ఞానాన్ని, అమృతానుభవాన్ని పొందాలనుకోవడం దురాశే అవుతుంది. ఆ మహాత్ముని మందలింపు మాటలకు జానశ్రుతి నొచ్చుకున్నాడు. భౌతిక వస్తువుల విలువలేనితనాన్ని తెలుసుకోగలిగాడు. జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు ఈ లోకంలో ఇంకోటి ఉండదు గదా! రైక్కుని ఆత్మతృప్తిని, విరక్తిని, ఈ జ్ఞాన నిష్టను తెలుసుకొని తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడ్డాడు. సిరి సంపదలో సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, అధికారులతో ప్రపంచంలో దేన్నైనా కొనగలము అనుకోవడం అవివేకం. వీటన్నిటి వల్ల పొందలేనిది కూడా ఒకటుంది. అదే అమూల్యమైన ఆత్మతత్వ జ్ఞానం. దాని ముందు ఈ లోకాలన్నీ దిగదూడిపై అవుతాయి. భౌతిక విషయాలకు ప్రలోభపడని రైక్కుని మనస్తత్వం మహారాజుని ఎంతగానో ఆకర్షించింది. ఆయన చేసిన మందలింపును రాజు ఉపదేశంగా పరిగ్రహించాడు. రైక్కుడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించలేదనే అసంతృప్తి లోపల ఉన్నప్పటికీ అనన్య సాధారణమైన ఆయన వ్యక్తిత్వానికి ముగ్ధుడై రాజు పరివారంతో వెనుదిరిగాడు. సాంసారిక దుఃఖతప్తులైన ఎందరో రైక్కుని దగ్గర హితబోధను పొంది మనశ్శాంతితో జీవించారనే మాటలు విన్న మహారాజుకు ఆ మహాత్మునిపై గౌరవ ప్రతిపత్తులు ఇంకా ఇంకా పెరిగాయి. అంతటి భాగ్యం తనకెప్పుడు కలుగుతుందోనని ఎదురు చూడసాగాడు. సంకల్పం కలిగిన వెంటనే లభించిన దానికంటే ఎదురు చూసి సాధించిన దానిపైనే మానవునికి ఆదరం ఎక్కువగా ఉంటుంది. జానశ్రుతి మనసంతా రైక్కుడే నిండిపోయాడు. ప్రసన్న గంభీరమైన ఆ సాధువు ముఖారవిందం, మొక్కవోని ముఖవర్చస్సు, నిర్భీకతకు నిలయాలైన విశాల నేత్రాలు, స్వచ్ఛతకు నెలవైన చిరునవ్వు, ఇంకా ఇలా ఎన్నెన్నో లక్షణాలు. అన్నింటినీ మించి ఆయన సదుపదేశం జానశ్రుతి మరువలేకపోతున్నాడు. ఎప్పుడెప్పుడు మళ్ళా ఆయన సందర్శన భాగ్యం కలుగుతుందా? ఎప్పుడెప్పుడు ఆయన వల్ల ఆత్మజ్ఞానం పొందగలుగుతానా అని గడియలు లెక్కబడుతున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. రాజు నిరాడంబరంగా ఎవరూ వెంట రాకుండా సామాన్యమైన వస్త్రాలను ధరించి ఆ పల్లెకు చేరాడు. ఆ తాపసి ఇంతకు ముందున్న చోటనే అర్థనిమీలిత నేత్రుడై తపస్సమాధిలో ఉన్నాడు. రాజు అలాగే ఆయన కటాక్షం కోసం వినయవనతగాత్రుడై ఎదురు చూస్తూ నిలబడ్డాడు. కొంతసేపటికి ఆ మహానుభావుడు కండ్లు తెరిచి చూశాడు. ఎదురుగా వినయంతో, విరక్తితో నిలబడ్డ రాజుని ఇలా పలకరించాడు. బాగున్నావా?
పరిపాలన ధర్మబద్ధంగా సాగుతుందా అని. జానశ్రుతి ఆ పలకరింపుకు ఉప్పొంగిపోయాడు. సాష్టాంగ ప్రణామం చేసి, మీ దయ వల్ల సపరివారంగా బాగున్నాను. నా ఏలుబడిలోని ప్రజలంతా సుఖంగా ఉన్నారు. అయినా ఆత్మజ్ఞాన సంపన్నులు తమరు ఈ భూమిపై నివసిస్తుండగా ప్రజల శాంతికేమి లోటుంటుంది అన్నాడు. మహారాజువు, మహావృష సామ్రాజ్యాధినేతవు, ఇలా ఒంటరిగా వచ్చావే అన్నాడు రైకుడు. స్వామి, అన్నీ తెలిసే అడుగుతున్నారు. మానవుడెప్పుడూ ఒంటరివాడే కదా. భ్రాంతి కల్పితాలు ఈ లోకంతో అనుబంధాలు. సత్యం ఆలోచిస్తే ఏ జీవి చేసుకున్న సుఖదుఃఖ ప్రారబ్ధాలను ఆ జీవి అనుభవించడానికే గదా ఈ లోకంలో ప్రవేశించడం. జంతూనాం నరజన్మ దుర్లభం అని పెద్దలు చెబుతారు. అంత ఉత్తమమైన నరజన్మను పొంది కూడా కుబుద్ధితో, కుమార్గాలతో, కుత్సిత సంకల్పాలతో, కామక్రోధాదులకు కట్టుబడి జీవుడు ఈ శరీరం శాశ్వతమని, ఈ జన్మ శాశ్వతమని భావించి ఎన్నో పాపాలు చేస్తుంటాడు. తిరిగి తిరిగి సంసార చక్రబంధంలో పడుతూ లేస్తుంటాడు. ఎప్పటికీ ఈ జనన మరణ పరంపరకు అంతం కలుగుతుంది. తమరు తత్వజ్ఞాన సంపన్నులు. ఆత్మానుభూతి మీ హస్తగతం. దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. అమృత తత్వాన్ని పొందే మార్గం ఉపదేశించండి. ఈ కానుకల్ని, ఫలపుష్పోపహారాలను నిరాకరించకుండా పరిగ్రహించండి అని జానశ్రుతి ఆ మహాత్ముణ్ణి సవినయంగా వేడుకున్నాడు. ఈసారి రాజు మనోనైర్మల్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞాన జిజ్ఞాసను, వినయాన్ని దృష్టిలో పెట్టుకున్న రైక్వుడు అతని అభ్యర్థనను తోసిపుచ్చలేదు. మౌనంగా ఉన్నాడు. మహానుభావ, నా కుమారైను తమరు ధర్మపత్నిగా స్వీకరించండి. కుమార్తె అనుకుంటా. కుమార్తె. ఓకే. అయ్యుండొచ్చు. నా కుమార్తెను తమరు ధర్మపత్నిగా స్వీకరించండి. ధార్మిక చిత్తవృత్తి గల ఆమె మీకు సపర్యలు చేస్తూ తన జీవితాన్ని సఫలం చేసుకుంటుంది అన్నాడు మహారాజు. దానికి కూడా రైకుని నుండి అంగీకారం గాని, తిరస్కారం గాని లేదు. ఆయన వైఖరిలో ఏ మార్పు లేదు. ఆశ్చర్యపడ్డాడు మహారాజు. కనురెప్ప వాల్చకుండా ఆయన నోటి వెంట ఎలాంటి సమాధానం వస్తుందోనని ఎదురు చూడసాగాడు. రైకుడిలా అన్నాడు. రాజా, నీ వినయం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నిన్ను అంతేవాసిగా అంగీకరిస్తున్నాను. నీకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను. జానశ్రుతి ధన్యోస్మి అన్నాడు. రైకుని ఉపదేశం ఇలా సాగింది. మహారాజా, లోకంలో ఎందరో ఎన్నో రకాల ఆత్మను భావన చేస్తారు, ఉపాసిస్తారు, ఆరాధిస్తారు. ఆత్మ నిత్యమైంది, సత్యమైంది, నిర్వికారమైంది. అది ఇంకొక దాని చేత సృష్టింపబడేది కాదు. ఈ సృష్టికంతా ఆత్మే మూలం. లోకంలోని అన్ని విషయాలకు ఆత్మే మూల కారణం. నీవు దానాలు చేస్తున్నాననుకుంటున్నావు, గర్వపడుతున్నావు, కీర్తి ప్రతిష్టలను ఆశిస్తున్నావు. నిర్మలమైన మనస్సుతో నేను చేస్తున్నాననే భావన లేకుండా నిష్కామంగా దానం చేయాలి. అప్పుడు నీలో ఎటువంటి అహంకారం పెరగదు. లోలోపల అహంకారాన్ని పెంచుకున్నావు. అది ఆత్మ వినాశం కలిగిస్తుంది. నీవు చేసే దానాలతో నీ ధార్మిక ప్రవృత్తిని కొలుచుకోవడం కూడా అనర్థమే. వాస్తవం ఆలోచిస్తే ఈ లోకంలో నీదంటూ ఏదీ లేదు. భగవంతుడిచ్చిన దాన్ని మంచి మనస్సుతో నేనిస్తున్నాను అనే భావన లేకుండా భగవత్ స్వరూపులైన ఇతర జీవులకు అందిస్తున్నాననే భావం కావాలి. నీవు నిమిత్త మాత్రుడివి. ఇది వరకు నీకు ఇచ్చినవాడు, ఇప్పుడు నీ చేత ఇప్పిస్తున్నవాడు, నీ నుంచి పుచ్చుకుంటున్నవాడు అన్నీ ఆయనే. నిన్నొక నిమిత్తంగా పెట్టి నీకు మంచి పేరు అందిస్తున్నవాడు కూడా ఆయనే అని భావన చేయడం మంచిది. ఇలా అనుకోవడం వల్ల నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. అది అమృతత్వానికి దోవ చూపిస్తుంది. మహాత్ముడైన రైకుని ఉపదేశాన్ని విని జానశ్రుతి ఆనంద పరవశుడయ్యాడు. అతని ముఖంలో అంతకు ముందు లేని జ్ఞానదీధితులు ప్రకాశించాయి. ఏది జరిగినా తను కేవలం నిమిత్త మాత్రుణ్ణనే అధ్యవసాయం బలపడింది. వినయంతో ఇలా రైకునికి మనవి చేశాడు. మహానుభావ, 1000 పాడి ఆవుల్ని, ఈ రథాలను, బంగారు నాణేలను, నా కుమార్తెను పరిగ్రహించి నన్ను ధన్యుణ్ణి చేయండి అని.
రైక్కుడు చిరునవ్వుతో రాజువంక చూశాడు. ఇంతకుముందు మాదిరి నిరాకరించలేదు. జానశ్రుతి రైక్కునికి ప్రణామం చేశాడు. సెలవివ్వమని ప్రార్థించాడు. తన రాజధానికి ప్రయాణం సాగించాడు. మహావృష సామ్రాజ్యంలో మహాత్ముడైన రైక్కుడున్న ప్రాంతానికి ఆ తర్వాత రైక్వపర్ణ అనే ప్రసిద్ధి కలిగింది. ఓం శాంతిః. శ్రవణ్ గారు ఉన్నారా? ఉన్నాను. ఇది అన్మ్యూట్ చేసే లోపల మీరు కంగారు పడ్డారు. నా నెట్‌వర్క్ ఏమన్నా ట్రబుల్ చేసిందా ఏంటా అని డౌట్ వచ్చింది. లేదు. ఇదో బానే ఉందండి కథ. నేనైతే ఎప్పుడు వినలేదు. ఇది ఫస్ట్ టైమే నేను కూడా వినడం. హ్మ్. ఇది మరి ఏమైనా అద్వైత సాహిత్యంలో ఏమైనా ఈ పుస్తకం ఉంటే ఉండుండొచ్చేమో మరి గానీ నేనైతే విన్నట్టుగా నాకు గుర్తులేదు. అసలు ఫస్ట్ టైం నేను కూడా వినడం. హ్మ్. అయితే ఇలాంటి సిమిలర్ కథలైతే మనకు అద్వైత సాహిత్యంలో దొరుకుతాయి ఇలాంటివి. హ్మ్. మరి ఈ పర్టిక్యులర్ కథ మరి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది కూడా ఇక్కడేమి రిఫరెన్స్ అయితే కనపడలే. ఇది ఒక పర్టిక్యులర్ చోట నుంచి తెచ్చారంటే మనం ఏమైనా కనెక్ట్ అయ్యేవాళ్ళమేమో. ఇదేదో కొంచెం మరి ఆఫ్‌లైన్ స్టోరీయో లేకపోతే ఇంకో సాహిత్యంలో ఉందేమో మనకు తెలీదు. ఆర్ ఇప్పుడు మన 'చంద్రహాసుడు' కథ కూడా అది మోరల్ స్టోరీయే గదా! చంద్రహాసుడిది మోరల్ స్టోరీయే. అంతే గదా! దుష్టబుద్ధి, అంతే. మేధావి ఏమి అది అవును. రియల్ కాదు గదా! ఇది కూడా అలా ఏమో అంటే జస్ట్ ఈ మోరల్ చెప్పడం కోసమేమో. అంటే అది రియలా కాదా కూడా తెలీదు చంద్రహాసుడిది. ఎందుకంటే అది కన్నడ మూలంలో ఉండే కథ అది. హ్మ్. ఇప్పుడు కన్నడ మూలంలో అది ఎక్కడి నుంచి తెచ్చి రాశారో మనకైతే క్లారిటీ లేదు. ఓకే. ఉండొచ్చు, ఉండకపోయుండొచ్చు. అవును. తెలుగంటే కొంత మనకు తెలిసిన వాళ్ళని కనుక్కోవచ్చు. కన్నడ మనకు పరిచయం తక్కువ గదా! హ్మ్. అది సమస్య. ఇప్పుడు కొన్ని ఎక్కడికక్కడ సాహిత్యాలుంటాయి గదా! ప్రతి ప్రాంతానికి హ్మ్. అక్కడ లోకల్ సాహిత్యంలో అంటే ఆ భాషకి తగ్గ సాహిత్యంలో ఏమైనా ఉంటే ఉండుండొచ్చు మనకి తెలీదు. అదే. కొన్ని పికప్ చేసుకొని తెచ్చి పెడుతూ ఉంటారు కూడా. మనం అన్వయించుకుంటాం గదా! అట్లా కూడా జరిగి ఉండవచ్చు. మనకు తెలియదు. హ్మ్. సో, అట్లా పోన్లేండి. నెవర్‌లెస్ ఇట్స్ ఎ గుడ్ స్టోరీ యాక్చువల్లీ. అంతే. నాకైతే నచ్చింది అంతవరకు. హ్మ్. సో, సెషన్ క్లోజ్ చేసేద్దాం అంటారా? ఓకేనండి. సో, ప్రేక్షకులు, వీక్షకులు మాకు సెలవిప్పించండి. మరో కథతోటి మరోసారి మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు స్వస్తి.